హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో చూద్దాము. ఈ హల్వాలో మనం పాలు కానీ పంచదార కానీ కోవా కానీ ఏమీ వేయక్కర్లేదండి. ఇవేమీ వేయకుండానే హెల్తీగా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. వీటికున్న అంచులు మొత్తాన్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి. బ్రెడ్కున్న అంచులు మొత్తం ఇలా కట్ చేసేసుకొని బ్రెడ్ ముక్కల్ని మొత్తాన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ చేసాం కదా, వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టేసుకున్నాము. ఇలా బ్రెడ్ని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం ఇప్పుడు స్వీట్లోకి యూస్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయినాక ఇట్లా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పుని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం ఇట్లా కలర్ షేడ్ అయినాయి కదా, వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. బ్రెడ్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బ్రెడ్ ఊరికే ఫ్రై అయిపోతుంది కదా, బ్రెడ్ మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ మనకి కొంచెం ఇలా కలర్ షేడ్ అయ్యి కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇట్లా బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాము. బ్రెడ్ క్రమ్స్ని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రంచీగా ఉంటే స్వీట్లోకి టేస్ట్ బాగుంటుంది. ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. నేను తీసుకున్న బ్రెడ్కి ఒక చిన్న కప్పుతో బెల్లం వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి వాటర్లో బెల్లం కరిగితే సరిపోతుంది. మనం వేసిన బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలకి ఈ బెల్లం వాటర్ పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో ఉడికి కొంచెం బ్రెడ్ సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. కొంచెం ఇలా దగ్గరికి వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. బ్రెడ్లో కలిసేలాగా ఈ పౌడర్ని బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. పౌడర్ మొత్తం ఇలా మిక్స్ అయిపోయి స్వీట్ ఇంకొంచెం ఇలాగా దగ్గరకు వచ్చేదాకా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాము. అలానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.